Hi, this is Dr. Shravanti, your dental expert. So, implants పెట్టించుకునేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి, లైక్ ప్రొసీజర్ ఏంటి, సో ఏ విధంగా పెడతారు అనేది చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో ఇంప్లాంట్ ప్రొసీజర్ అనేది మనకి 2 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్, లేదు అంటే డబుల్ స్టేజ్ ఇంప్లాంట్. సింగిల్ స్టేజ్ ఇంప్లాంట్లో ఏం జరుగుతుంది అంటే అక్కడున్న పన్ను మిస్ అయిన చోట వెంటనే ఇంప్లాంట్ పెట్టి 2 to 3 డేస్లోనే ఫస్ట్ మనం క్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది. అదే డబుల్ స్టేజ్ ఆఫ్ ఇంప్లాంట్లో ఏంటంటే ఫస్ట్ ఇంప్లాంట్ పెట్టేసి దెన్ తర్వాత 3 to 4 months ఆగడం జరుగుతుంది. ఆగిన తర్వాత దెన్ చుట్టూత బోన్ అంతా ఫామ్ అయిన తర్వాత అప్పుడు క్యాప్ అనేది మనం పెడతాం. ఫస్ట్ ఇది ఎలా డిసైడ్ చేస్తాము అంటే ఫస్ట్ స్కానింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకటి కంప్లీట్ ఫుల్ మౌత్ ఓపీజీ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ 3D స్కానింగ్ అనేది చేస్తాం. సో చేసి అక్కడ బోన్ డెన్సిటీ ఎలా ఉంది అనేది ఫస్ట్ చెక్ చేసిన తర్వాత అక్కడ బోన్ డెన్సిటీ కానీ బాగుంది అంటే మనం ఇమీడియట్గా కూడా ఇంప్లాంట్ ప్లేస్ చేయొచ్చు. దెన్ చేసేసి వెంటనే సింగిల్ స్టేజ్ ఫాలో అవ్వచ్చు. ప్లేస్ చేసి వెంటనే క్యాప్ పెట్టేసేయచ్చు. బట్ ఏంటంటే దీనిలో ఇమీడియట్ ట్రీట్మెంట్ అయిపోతుంది, కానీ ద పర్సన్ టు పర్సన్ మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ డబుల్ స్టేజ్ ఆఫ్ ఇంప్లాంట్లో ఏంటంటే ఇందాక చెప్పినట్టు లైక్ 3 to 4 months ఆగి మళ్ళీ మనం స్కాన్ తీసుకొని దెన్ బోన్స్ చుట్టూతో ఫామ్ అయిన తర్వాత క్యాప్. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనము డెంటిస్ట్ 80 to 90% మనము డబుల్ స్టేజ్ ఆఫ్ ఇంప్లాంట్లోకే వెళ్తాం. ఎందుకంటే ఇంప్లాంట్ పెట్టిన తర్వాత హీలింగ్ ప్రాసెస్ అనేది మనం గమనించుకోవాలి. సమ్టైమ్స్ హీలింగ్ ప్రొసీజర్స్ కానీ మీకు పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి త్వరగా బోన్ అనేది వెంటనే హీల్ అయిపోయి గట్టిగా అతుక్కుంటుంది ఇంప్లాంట్కి. కొంతమందికి ఏంటంటే డిలే అవుతూ ఉంటుంది. సో ఏమైనా సిస్టమిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మనము డబుల్ స్టేజ్ ఆఫ్ ఇంప్లాంట్ ప్రొసీజర్లోకి వెళ్ళడమే బెటర్ అనమాట. టూ స్టేజ్ ఆఫ్ ఇంప్లాంట్ ప్రొసీజర్లోకి వెళ్ళడం ఆఫ్టర్ 3 months ఆగి వెళ్ళడమే బెటర్ ఆప్షన్. సో మీరు ఫస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది బోన్ స్ట్రెంత్ స్కాన్ చూసిన తర్వాత అండ్ ఇంప్లాంట్ ప్లేస్ చేసిన తర్వాత మనం ఆ గ్రిప్ బట్టి కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.